అందరికీ నమస్కారం. వల్లభనేని వంశీ గారు మరోసారి అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారా? ఎందులో సార్? వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆయన 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సందర్భంగా ఆ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి టైంలో వల్లభనేని వంశీ అలాగే ఆయన అనుచరులు సునీల్తో పాటు సునీల్ అనుచరులు ఒక 8 మంది మీద హత్యాయత్నం చేశారు అనేటిది ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ మీద నమోదైనటువంటి కేసు మాచవరం పోలీస్ స్టేషన్లో. ఆ రోజున వీళ్ళు రెచ్చగొట్టారు. వల్లభనేని వంశీ మనుషులు వల్లభనేని వంశీతో పాటు ఆయన తోట ఉన్నటువంటి కొంతమంది రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడంతో పాటు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేశారు అని చెప్పి సునీల్ అని అతను తెలుగుదేశం పార్టీ అతను సునీల్ అండ్ ఇంకొక 8 మంది కలిసి మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు మీద ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి బాగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాలి, ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది. ఓకే. అది ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఆయన. అనేకమైన కేసులు, దాదాపు 11 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ 11 కేసుల్లో ఒకటి కిడ్నాప్ కేసు ప్రధానమైంది. ఎస్సీ క్యాండిడేట్ సత్యవర్ధన్ అని అతన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ ఇక్కడ తీసుకొచ్చారు, మై హోమ్ భుజాలోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఇక పోలీసులు తెలుసుకొని ఆ సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వంశీని తీసుకెళ్ళి అది జైల్లో పెట్టారు. అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. దాదాపు 140 రోజులు దాకా ఆయన జైల్లో ఉన్నారు. అనేక కేసుల్లో, రకరకాల కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తర్వాత పట్టాలు, ఎస్సీలకి పట్టాలు ఇచ్చినటువంటి కుంభకోణం కేసు ఒకటి ఉంది న్యూజివీడ్లో. ఇలా రకరకాల కేసులు ఆయన మీద 11 రకాల కేసుల్లో 140 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఓకే. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వమని చెప్పి అభ్యర్థిస్తే కోర్టు కొన్ని ఆంక్షల నడుమ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఆయన. అయితే ఆ కేసులకు సంబంధించి హాజరవుతున్నారు కోర్టుకి, బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక కేసు నమోదైంది. ఇది హత్యాయత్నం కేసు. ఓకే. మాచవరం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. హత్యాయత్నం కేసు. సునీల్తో పాటు మరొక 8 మందిని ఇతను అనుచరులతో కలిసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి కేసు. ఆ కేసు ఫైల్ అయింది. సో కాబట్టి ఆ కేసులో ఇతన్ని మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వల్లభనేని వంశీ అసలు ఈ రాజకీయాలకు దూరం అవుతున్నాడా? రాబోయే రోజుల్లో వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళని రోజాని, పేరు నానిని, గుడివాడ అమర్నాథ్ని, అంబటి రాంబాబుని, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు అనేది ఒకటి వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని దూరం పెట్టేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అది నిజమే అంటారా? అదే అలా పొలిటికల్ సర్కిల్స్లో గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ కారణంగా పార్టీ నష్టపోయింది, వీళ్ళ నోటి దురుసు కారణంగా నష్టపోయింది అనేటువంటి భావనలో ఆయన ఉన్నట్టు అంతర్గతంగా వాళ్ళ పార్టీలోనే చర్చ జరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయంగా కొన్ని కొత్త ఫేసులను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు శ్యామల అనేవాడిని యాంకర్ను తీసుకొని ఇప్పుడు అధికార ప్రతినిధి చేశారు. అలాంటి వాళ్ళ కొత్త ఫేసులను తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళా వంగవీటి రంగా కుమార్తె ఆవిడ్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే. దాంతోపాటు కొత్త ఫేసుల్ని కొన్నిటిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పాత ఫేసుల్ని పక్కన పెడుతున్నారు. ఈవెన్ విడుదల రజనీకి కూడా ఇష్టం ఉంటే రేపల్లె ఫోన్ చేసి, లేదంటే సిలుగులూరుపేట ఇవ్వమని చెప్పి తెగేసి చెప్పేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఓకే. సో ఇలా కొంతమంది ఎవరైతే ఎక్కువగా ప్రజలకి దూరంగా ఉండేలాగా మాట్లాడారో, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించి, లేదంటే అవగాహన లోపంతో, తర్వాత కక్షాపూర్తంగా, లేదంటే రకరకాలుగా మాట్లాడి పాలిటిక్స్ అంటే ఇవేనా, ఇలాంటి రాజకీయాలే జగన్మోహన్ రెడ్డి చేస్తారా, ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తారా అనేటువంటి ఫేసులు కొన్ని ఉన్నాయి. వాళ్ళని దూరంగా పెడితే కొంత సింపతి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెబుతున్నారు. అందులో భాగంగానే కొత్త ఫేసులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ
ఒక అతను ఎన్ఆర్ఐ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి రెడీ అవుతున్నారని చెప్పి వినిపిస్తుంది. అంటే 2029 నాటికి ఎవరెవరిని ఎక్కడ పోటీ చేయించాలనేది ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు పేరు నాని బదులుగా రంగా కుమార్తెని ప్రమోట్ చేస్తున్నారు అనేది. అలాగే ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని బదులుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే వల్లభనేని వంశీ బదులుగా ఇంకొక ఎన్ఆర్ఐని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే వల్లభనేని వంశీ బదులుగా ఆయన మిస్సెస్ నన్న రంగంలో దింపాలన్నట్టు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇష్యూని ఎపిసోడ్ని పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లా. ఓకే. బట్ ఆయన మాత్రం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వంశీ మాట్లాడేటువంటి మాటలు ఎలాంటి మాటలు, ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి అనేకమైన అంశాలను మాట్లాడారు. వ్యక్తిగత అంశాలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి అంశాలని అనేకమంది మాట్లాడారు. రాష్ట్రీయ భువనేశ్వరి గారి గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా ఆ రోజున. తీసుకొచ్చింది ఎవరు? వల్లభనేని వంశీ, అలాగే కొడాలి నాని లాంటి వాళ్ళే కదా. వీళ్ళిద్దరు వచ్చింది ఎక్కడి నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు లైఫ్ జీరో యాక్చువల్గా. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్షతోటి రాజకీయాల్లోకి వచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు. మేము వాళ్ళ భిక్ష మాకు అవసరం లేదని చెప్పి వీళ్ళు అంటారు. బట్ ప్రజలందరికీ తెలుసు ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళ నేపథ్యం ఏంటి, వీళ్ళు రాజకీయంగా ఎలా ఎదిగారు, ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. కానీ ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు, కొడాలి నాని అరెస్ట్ చేయలేదు. కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొడాలి నాని మీద కూడా కేసులు ఉన్నాయి. కొడాలి నాని అరెస్ట్ చేయాల. ఆయన ఆరోగ్యం ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పి మహారాష్ట్రకి వెళ్ళాడు, ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పి కొన్ని రోజులు అక్కడ గడిపారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు. రీసెంట్గా ఆయన కూడా మీడియా ముందుకు వచ్చారు, త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తానని చెప్పి. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాల. ఈ మధ్య కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇంకొక కేసు నమోదైంది, హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయితే కనుక ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హత్యాయత్నం కేసు అనేది పెద్ద కేసు. సో ఈ కేసులో అరెస్ట్ అయితే ఇప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నానని చెప్తున్నారు. ఆయన అనారోగ్యంగా ఉన్నటువంటి ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసు ఇప్పుడు పెట్టారు. ఇది పొలిటికల్ కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఓకే. ఇప్పుడు లిక్కర్ని పొలిటికల్ కేసు అంటుంది. ఓకే. పరకానిది పొలిటికల్ కేసు అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కల్తీ నెయ్యికి సంబంధించిన కేసు పొలిటికల్ కేసు అంటుంది. ఇప్పుడు అక్కడ పల్నాడులో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళది అరెస్ట్ పొలిటికల్ కేసు అంటుంది. ఎవరిని మాచార్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేసిన దాన్ని కూడా పొలిటికల్ కేసు అంటుంది. సో ఎవరిని అరెస్ట్ చేసినా పొలిటికల్ కేసు అంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ మరి ఏం చేయకుండానే, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయకుండానే 140 రోజులు జైల్లో ఉన్నారా? అంటే కోర్టుకి పోలీసులు ఆధారాలు సబ్మిట్ చేయలేదా? ఇప్పుడు ఈ కేసులో కూడా హత్యాయత్నం జరిగిందని చెప్పి సునీల్ అని అతను కంప్లైంట్ చేశారు. దానికి ఆధారాలు చూపిస్తున్నారు. మరి పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ అయితే చేస్తారు కదా. ముందస్తు బెయిల్ కోరారు కోర్టుని. ఒకసారి కోర్టు పరిశీలించిన తర్వాత మరి ఈయన ఆరోగ్య పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఏమన్నా చెప్తారా, లేదంటే ముందస్తు బెయిల్ ఇస్తారా, లేదంటే ఈ హత్యాయత్నం కేసు కాబట్టి జైల్లో ఆరోగ్య పరీక్షలన్నీ చూసిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టండి అని చెప్పి అంటుందా అనేది చూడాలి మనం. ఇప్పటివరకు అయితే కోర్టు రెస్పాండ్ కాదు. సో వీటన్నింటినీ పొలిటికల్ కేసుల కింద జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. కొంతమంది దగ్గరికి జైల్లో ములాఖాత్ అవుతున్నారు, ఆయన కొంతమంది దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చాడు, ములాఖాత్ అయ్యారు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి జైల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర కొంతమందికి వెళ్ళారు, కొంతమంది దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే ఎవరి దగ్గరికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పర్సనల్గానే ఆయా లీడర్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ సామాజిక వర్గంలో ఉండేటువంటి కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకొని వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని పొలిటికల్గా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరిని పక్కన పెట్టేసి. ఓకే. ఎందుకంటే వీళ్ళని కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులుగా చూపించినా కానీ వీళ్ళ వల్ల నష్టం తప్ప లాభం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన స్టాండ్ని మార్చుకుంటున్నటువంటి క్రమంలో వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ వీళ్ళకి సంబంధించిన అరెస్టుల గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అనేది అంతర్గతంగా వినిపిస్తుంది. సో మరి వల్లభనేని వంశీ మరి మళ్ళీ అరెస్ట్ అవుతాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.